భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకే, ఈ భాగ్యాన్ని దేవుడు మనకి కలుగు చేసినందుకే అందరూ కూడా హృదయపూర్వకంగా కొనియాడుతారు. హృదయపూర్వకంగా దేవుడి నామాన్ని మహిమపరుస్తారు. సజీవుడిని, నమ్మదగిన దేవుడిని, ఆశ్చర్యకరుడిని, ఆలోచన చెప్పి నడిపించు దేవుడని అందరూ కూడా దేవుడి సన్నిధిలో మనం ఉన్నాం. ఇంకా 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 జన్మలు పొడుగుతున్నా కానీ భక్తిహీనంగా ఉంటే, జన్మలు పొడుగుతున్నా కానీ నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు మనల్ని క్షమిస్తాడని అనుకోమాకండి. పరిశుద్ధుడానికి స్తోత్రం అయ్యా. భాగ్యాన్ని ఇచ్చావయ్యా. ఈ 7 నెలల్లో నా తండ్రి మొదటి ఆదివారం నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను స్తుతించడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా, నీకు స్తోత్రాలు. నమ్మదగిన దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలమైన దేవుడా, నిత్యులకు తండ్రి, సమాధానం కలిగిన దేవా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం నీకు స్తోత్రమయ్యా. అందరూ కూడా హృదయపూర్వక దేవుని సన్నిధిలో కలిగారు. హృదయపూర్వక దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ మధ్యలో సంచరిస్తుండగా నన్ను తాకు నాయనా అడుగు దేవుణ్ణి అయ్యా, ఒక్కసారి నన్ను స్పర్శను నేను తెలుసుకోవడానికి సహాయం చేయ్యా. యేసు నా నిజమైన వాడా, రక్షకుడా, ఆ ప్రాణప్రియుడానికి స్తోత్రం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.